అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో మాట్లాడుతూ ఆయన చాలా అంశాల గురించి మాట్లాడారు, కానీ పర్టికులర్గా నన్ను ఒక సామాజిక వర్గానికే పరిమితం చేస్తున్నారు, అది నాకు బాధాకరంగా ఉంది. అంతగా కావాలనుకుంటే నా సామాజికంగానే పిలువబడే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఎక్కువ అనుకుంటున్నారో మీరే ఒక పార్టీ పెట్టుకోండి, మీరు సీఎంగా గెలిచేయండి, తర్వాత కావాలితే నా మీద కేసులు కూడా పెట్టుకోండి. అంటే ఈ వ్యాఖ్యలు మనసు బాగా నొచ్చుకుంటే కానీ బయటకు రావు. సో ఒక నిజాయితీగా ఉంటేనే కానీ బయటకు రావు. సో ఈ వ్యాఖ్యల పట్ల, మరి ఎంటైర్గా నిన్న జరిగినటువంటి ఆ సభ పట్ల, పవన్ కళ్యాణ్ గారి పట్ల మీరు ఏం మాట్లాడతారు? ముందుగా గౌరవ డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఈరోజు ఒక నాయకుడు ఎలక్షన్ల ముందు ఒక మాట చెప్తున్నాడు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక మాట చెప్తున్నారు. కానీ ఈరోజు ఒక నాయకుడు చెప్పినటువంటి మాట కోసం, నా దేశం కోసం, నా రాష్ట్రం కోసం నేను పార్టీ పెట్టి పని చేస్తూ ఉన్నాను, ఒక కులం కోసం కాదని చెప్పేసి ఈరోజు అధికారంలో ఉన్నారు, మంత్రి శాఖలకు మంత్రిగా కొనసాగుతున్నారు, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఓట్లు వస్తే వస్తాయి, పోతే పోతాయి అని దమ్ముగా మాట్లాడాడు అంటే ఖచ్చితంగా దీనికి సెల్యూట్ కొట్టాలండి పవన్ కళ్యాణ్ గారికి. అంటే అంతకుముందు ఇలా మాట్లాడే ఎవరిని చూడలేదు సార్ మీరు? అంటే చూడలేదా అనేదానికంటే మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఒక లీడరు ఎలక్షన్ ముందు ఏ విధంగా ఒక కమిట్మెంట్ ఉన్నాడో, ఎలక్షన్ల తర్వాత కూడా తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం, భావజాలం కోసం స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా ఆయన నిన్న కాపు నాయకులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. గత కొంతకాలం నుంచి కాపు సామాజిక వర్గము ప్రతి ఒక్క పార్టీలోనూ ఉంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశం పార్టీతో ఓన్ అయినటువంటి కాపు సామాజిక వర్గం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతో ఓన్ అయినటువంటి కాపు సామాజిక వర్గం ఉంది, జనసేన పార్టీతో కూడా ఓన్ అయినటువంటి కాపు సామాజిక వర్గం ఉంది. మరి అన్ని పార్టీలలో కూడా కాపు సామాజిక వర్గం ఉంది, అన్ని పార్టీలలో కూడా కాపు సామాజిక వర్గం రాజకీయంగా ప్రాధాన్యత చేస్తూ ఉంది, సీట్లు తెచ్చుకుంటున్నారు, గెలుపొందుతూ ఉన్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని గత కొంతకాలం నుంచి ఆయన చెప్తానే ఉన్నారు, నారా లోకేష్ గారు కూడా చెప్తానే ఉన్నారు, వైసీపీ సంబంధించినటువంటి వ్యక్తులు టీడీపీ ఖాతాలు ఓపెన్ చేసి జనసేనను తిట్టడం, లేదా వైసీపీ వాళ్ళు జనసేన ముసుగులో టీడీపీని తిట్టడం, వైస్ వర్స అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఉద్దేశము పవన్ కళ్యాణ్ గారి మధ్య, నారా చంద్రబాబు నాయుడు గారి మధ్య, నారా లోకేష్ గారి మధ్య విభేదాలు సృష్టించి తద్వారా పవన్ కళ్యాణ్ గారిని దూరం చేయాలి కూటమికి. సో ఇది వాళ్ళ ఓన్లీ హిడెన్ ఎజెండా, హిడెన్ ఏం లేదు, ఓపెన్ ఎజెండా ఇది. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంది ఎలక్షన్కి. సో ఈ 3 సంవత్సరాలు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తమిళనాడులో టీవీకే పార్టీ గెలిస్తే అది తీసుకొని వచ్చి మాకు ఒక నాయకుడు ఉన్నాడు, ఒక పార్టీకి తొత్తుగా వస్తున్నాడు అని చెప్పేసి ఒక ఆయన అంటాడు, ఒక ఆయన అసలు మా కాపు కులం నమ్మి మోసపోయాయని చెప్పేసి ఒక ఆయన అంటాడు. పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారండి, ఇదే 2019 ఎన్నికలలో మీ మాటలన్నీ నమ్మి నేను బయటకు వచ్చి పోటీ చేస్తే 2 చోట్ల పోటీ చేశాను. మరి ఎక్కడికి పోయింది కాపు సామాజిక వర్గం? ఎక్కడికి పోయింది అభిమాన సంఘాలు? ఎక్కడికి పోయినాయి? ఈరోజు నేను నమ్ముకున్నటువంటి సిద్ధాంతము, భావజాలము, నా యొక్క వ్యూహము నేను పోయిన ద్వారా ఈరోజు 21 సీట్లలో నేను గెలుపొందడం జరిగింది, 100% స్ట్రైక్ రేటుతో. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాను, గౌరవంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ట్రీట్ చేస్తూ ఉన్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. ఈరోజు కొన్ని శాఖలు రావడం జరిగింది, ఎమ్మెల్సీలు ప్రతి ఒక్క నామినేటెడ్ పోస్ట్లో కూడా ఈ విధంగా వాళ్ళకి కొనసాగుతూ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు, తమిళనాడు రాజకీయాలు వేరు. సో ఇంకా ముసుగులో వచ్చారండి కొంతమంది నాయకులు. ఇది నేను చెప్పినటువంటి మాటలు కాదండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలు. వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కాపు సమాజ వర్గం అట్లా అయిపోతుందండి, ఇట్లా అయిపోతుందండి అంటే, కాపు సమాజ వర్గం ఏమైపోలేదు, మీరు అయిపోతున్నారని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. నిజంగా అండి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు మటుకు మరొక మెట్టు ఎదిగారండి. ఎందుకంటే ప్రజల కోసము, దేశం కోసం అని ఆయన ఒక మాట అని, తన ఓట్లు వస్తే వస్తాయి, పోతే పోతాయి అన్నారు చూడు, అక్కడ ఒక మెట్టు ఎదిగారు ఆయన. సో నేను చెప్పేది ఏంటంటే, నిన్నటి మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లు ఏదైతే మాట్లాడారో ఆయన, అయిపోయిందండి. ఇంకా ఈ కోవర్టులకి
కాపు సామాజిక వర్గంలో చీలికలు తేవాలనుకున్నటువంటి వారికి, ఉమ్. ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ సర్కారును కూల్చాలనుకున్నటువంటి వారికి వారి ఆశలు అడివి ఆశలైపోయాయి, ఆశలైపోయాయి అని అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. సో ఇంకొక మాట ఏమన్నారంటే మాటిమాటికి వంగవీటి మోహన్ రంగా గారిని తీసుకొస్తున్నారు. మరి ఆయన భార్య, ఆయన సతీమణి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. సో ఎందుకు ఒక కులానికి పరిమితం చేస్తున్నారు? మరి వాస్తవానికి మాట్లాడితే కనుక వంగవీటి మోహన్ రంగా గారు మెయిన్గా పనిచేసింది ఇప్పటికీ కూడా చెప్పుకునేది ఏంటి, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన కష్టపడ్డారు అని చెప్పేసి. సో ఈ విధంగా మరి చీలికల కోసం కావచ్చు, లేదంటే రీసెంట్గా మరి పేరు ప్రస్తావిస్తున్నాను, అంబటి రాంబాబు గారు కూడా మరి ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు కూడా వాళ్ళ కుమార్తెలు వచ్చి అన్న మన సామాజిక వర్గం కోసం ఏం చేస్తామన్నా కూడా ఈ విధంగా మరి పార్టీల తరపున కాకుండా కులాల తరపున మాట్లాడే విధానాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు నేను చెప్పేది ఏం కాదండి, నేను చూసేది ఏముంటుంది, గౌరవ డిప్యూటీ సీఎం గారే క్లియర్గా చెప్తున్నారు, కులాలు మతాలు ప్రాంతాలు అనేటువంటి బౌండరీని దాటి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. పక్కన ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, ఒక విజయ్ గారు, గౌరవ సీఎం గారు విజయ్ గారు ఈరోజు ఒక సినిమా హీరో, ఆయన కూడా పార్టీ పెట్టారు, ఆయన యొక్క అభిమానులంతా క్రోడీకరించి సంఘటితమయ్యి ఈరోజు సీఎం చేసుకున్నారు. మరి నా అభిమానులు, నా కాపు సామాజిక వర్గం, నా కులం అని చెప్పేసి నేను పోయి ఉంటే ఈరోజు నా పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కులాల జాడ్యం అనేది ఉందనేది అందరికీ తెలిసినటువంటి విషయం, ఇది ఎవరు కాదననేటువంటి వాస్తవం. కానీ పవన్ కళ్యాణ్ గారు దానిని అధిగమించి ప్రజలలో మార్పు రావాలి, చైతన్యం రావాలి అని చెప్పేసి ఆయన నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇంకా కాపు సమాజ వర్గంలో ఉన్నటువంటి కొంతమంది వైసీపీ కోటలకి ఇంకా కాలం చెల్లిపోయింది. నిన్నటి ప్రెస్ మీట్ అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. ఇంకోటి, వంగవీటి రంగా గారి ఆయన బతుకున్నప్పుడు కూడా ఎవరు వీళ్ళంతా ఎక్కడున్నారు వీళ్ళంతా? ఎవరన్నా మాట్లాడారా ఆ రోజు? ఎవరు మాట్లాడలేదు. ఆయన చనిపోగానే ప్రతి ఒక్కరూ అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుందని, తెలుగుదేశం పార్టీ అది చేసిందని, ఇది చేసిందని అంటారు. వంగవీటి రంగా గారి యొక్క కుటుంబ సభ్యులు ఇప్పటికీ స్టిల్ ఏ పార్టీతో ఓనం అయినారంటే వాళ్ళకి తెలియనటువంటి అంశాలు ఇవన్నీ, సొంత కుటుంబ సభ్యులకు తెలియనటువంటి అంశాలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. దాని అర్థం ఏంటండి? వంగవీటి రంగా గారి హత్య తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారా? ఎవరు అధికారంలోకి వచ్చారండి? సింపుల్. ఇప్పుడు ఏదైనా ఒక హత్య జరిగిన తర్వాత ఎవరు లబ్ధి పొందారు రాజకీయంగా అనేది గన్ షాట్ క్వశ్చన్ అది. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయ్యారండి? జగన్మోహన్ రెడ్డి. మరి హత్య చేసింది చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనకు రాజకీయంగా లబ్ధి పొంది ఉండింటే అధికారంలోకి రావాలి కదా చంద్రబాబు నాయుడు గారు. అంటే కామన్ సెన్స్, సింపుల్ బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ కూడా దాన్ని ఏదో తిమ్మిని చేసేసి మసిపూసి మారేడుకాయ చేసి జనాలను ఏదో ట్యూనింగ్ చేయడం తప్ప సింపుల్. ఇప్పుడు ఇక్కడ లాభపడినది ఎవరు, నష్టం ఎవరికి? సింపుల్ అంతే. ఆనాడు వంగవీటి రంగా గారి హత్య తర్వాత అయితేనేమి, ఈనాడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత ఎవరు లబ్ధి పొందారు? సింపుల్. అది ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. చివరగా మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఓకే, చూసారు కదండి. అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక కమిట్మెంట్తో ఉంటే ఏ విధంగా ఉండగలడు, మరి ఏ విధంగా శాసించగలడు, ఏ విధంగా ఒకే కమిట్మెంట్ మీద ఏ విధంగా ఒకే మాట మీద నిలబడగలడు అని చెప్పేసి షణ్ముఖ్ గారు చాలా చక్కగా వివరించారు. మరి ఈ వీడియో పైన, ఈ అంశం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సార్.